జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ నడుచుకోవాలి అనేది మనము మాట్లాడుతున్నాం. ఈ టైటిల్ని మనము మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి తీసుకున్నాం కాబట్టి ఈ టైటిల్ యొక్క జస్టిఫికేషన్ మనకు అర్థం కావాలి అని అంటే ఆ పత్రిక యొక్క ఓవర్వ్యూ మనకి ఎప్పుడు మనలో మెదులుతూ ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి ఇప్పటికి ఇది 4వ ప్రసంగం. నెమ్మదిగా మనము 3వ అధ్యాయంలోనికి వచ్చేసాం. ఈ 3వ అధ్యాయంలో ప్రధానంగా మనము మన కీ టెక్స్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఈరోజు మన 3వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలని మనం చదువుతాం. ఈ మొదటి నుంచి 13 వచనాల్లో మొదటి 7 వచనాలు చాలా డీటెయిల్గా వెళ్తాం. ఆ తర్వాత 8 నుంచి 13 వచనాలు ఊరికే చదివి వదిలేస్తాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. జీవము గల దేవుని ఇంటిలో లేదా మందిరములో, ఆయన యొక్క సన్నిధి నివసించే స్థలంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. జనులు అన్నప్పుడు రకరకాల జనులు ఉంటారు అనేది ప్రారంభంలోనే మనం తెలుసుకున్నాం. ఏది తిమోతి పత్రిక పరిశీలన మనం చేసినప్పుడు పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, సామాన్య జనులు ఉంటారు, నాయకులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరి ప్రవర్తన ఎలా ఉండాలో నీకు నేర్పించడానికి, వారు ఆ ప్రవర్తనలో కొనసాగమని, వారిని హెచ్చరించమని నీకు నేర్పించడానికి నేను ఈ సంగతులు రాస్తున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 15వ వచనంలో. ఏ సంగతులు రాశాడో మనము మొదట అసలు మరి ప్రవర్తించాలి అని అంటే మనమేంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో తెలియాలంటే నేనేంటో తెలుసుకోవాలి. సాధారణంగా మనం అంటూ ఉంటాం, ఓ క్రైస్తవుడు అయ్యుండి అలాగేంటండి, ఓ పాస్టర్ గారు అయ్యుండి అలాగేంటండి, ఓ తండ్రి అయ్యుండి అలాగేంటండి, ఓ తల్లి ఎలాగైనా అంటే మన ఐడెంటిటీ ఏంటో మనకు తెలిస్తే, మనము ఏమై ఉన్నామో అది గమనిస్తే మనము అలా ప్రవర్తిస్తాము. కాబట్టి జీవము గల దేవుని సంఘం మనము కనుక మొదట మనం ఏం తెలుసుకున్నామంటే అసలు సంఘం యొక్క నేచర్ ఏంటి, స్వభావం ఏంటో మనం తెలుసుకున్నాం. తెలుసుకునేటప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది, సంఘము దేవుని యొక్క హౌస్ హోల్డ్, అది ఆయన ఇల్లు, అది ఆయన కుటుంబం. రెండవది, ఆయన యొక్క నివాస స్థలం, అది ఆయన సన్నిధి అక్కడ నిలిచి ఉంటుంది. మూడవది మనం ఏం తెలుసుకున్నామంటే ఇటువంటి సంఘము సత్యము అనే దాన్ని నిలబెట్టేటటువంటి స్తంభము మరియు ఆధారం. కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే, నేను దేవుని యొక్క ఇల్లు, నేను దేవుని యొక్క కుటుంబము, నేను దేవుని యొక్క నివాస స్థలము, ఆయన సన్నిధి నాలో నివసిస్తుంది. మూడవది, నేను వాక్య సత్యాన్ని నిలబెట్టేటటువంటి స్తంభమును ఆధారమునై ఉన్నాను. అలాగే నాతో పాటు నేను హాజరయ్యేటటువంటి సమాజమైనటువంటి ఈ సంఘము, అంటే పరిశుద్ధుల సమాజము అని పిలువబడుతున్నటువంటి ఈ సంఘము ఈ 3 ఐడెంటిటీస్ని కలిగి ఉంది అని మాట్లాడుతూ మనం ఎక్కడికి వచ్చామనంటే, మై చర్చ్ ఈజ్ మై ఐడెంటిటీ. సంఘం అనేది కేవలం అది ఒక మన పేటలోనో మన ఊర్లోనో ఉండేటటువంటి ఒక నిర్మాణం కాదు. మొట్టమొదట సంఘం అనేది ఒక భవనం కాదు అని మనం తెలుసుకున్నాం. మరి ఏంటది? అది నా ఐడెంటిటీ. ఇప్పుడు నేను నా ఐడెంటిటీ ప్రకారంగా నేను జీవించాలి. కాబట్టి ఆ సంఘంతో సామాన్య జనులు ఎలా ప్రవర్తించాలి అనేది పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఎలా ప్రవర్తించాలి? మరి ఆ సంఘము దేవుని ఇల్లు గనక బాధ్యతతోటి, జవాబుదారితనంతో, క్రమశిక్షణతోటి మనం ఉండాలి. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది కనుక గౌరవంతో, మర్యాదతోటి, ఇతరుల పట్ల ప్రేమతోటి మనము
ప్రవర్తించాలి. మరి సత్యమునకు స్తంభము ఆధారం గనుక అక్కడ సత్యం మాత్రమే నెలకొల్పడానికి మనము కృషి చేయాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుచు ఈ సత్క్రియలు చేయడానికి, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి ప్రతి ఒక్కరూ అంటే జనరల్గా ఎవ్రీ బిలీవర్ ఇలా బిహేవ్ చేయాలి అని మనం నేర్చుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 1 వచనం నుంచి 13 వచనాలు. ఈ మొదటి 13 వచనాల్లో 1 వచనం నుంచి 7వ వచనం వరకు ఒక కేటగిరీ ఆఫ్ లీడర్షిప్ గురించి మాట్లాడుతూ ఉంటే 8 నుండి 13 వచనాలు మరొక కేటగిరీ ఆఫ్ లీడర్షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆది సంఘంలో, ఎర్లీ చర్చ్లో ఉన్నటువంటి లీడర్షిప్ ఎలా ఉందో నేను 3 టర్మినాలజీస్ వాడి నేను మీకు చెప్తాను. మొదటిది ఏంటి అని అంటే బిషప్ లేదా ఎల్డర్ లేదా ఓవర్సియర్ లేదా పాస్టర్, కాపరి, తెలుగులో చెప్పాలంటే పెద్ద లేదా అధ్యక్షుడు, పై విచారణకర్త. ఇదంతా ఒక కేటగిరీ. అంటే ఎవరైతే అపోస్తలులు సంఘాన్ని స్థాపించారో వాళ్ళు ఆ సంఘాలకి పెద్దలుగా పిలువబడ్డారు. ఈ రోజుల్లో మనం పిసిసి, డిసిసి, ఏఐసిసి అంటాం చూసారా, వాళ్ళు కాదు పెద్దలంటే. ఇప్పుడు మన చర్చిలో ప్రెసిడెంట్ గారు అని ఆయన సంఘ పెద్ద అంటాం కదా, లేదా ఇంకెవరినో సెక్రటరీ గారి సంఘ పెద్ద. ఈ పెద్దలు కాదు ఇక్కడ. కొత్త నిబంధన సంఘంలో ఆది సంఘంలో పెద్దలు అనేటటువంటి మాట అడ్మినిస్ట్రేటివ్ గవర్నింగ్ బాడీ గురించి మాట్లాడడం లేదు. నో, గవర్నమెంట్కి లెక్క ఒప్పచెప్పేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ బాడీ గురించి మాట్లాడడం లేదు. అలాగే ఫైనాన్షియల్ బాడీ గురించి మాట్లాడడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారంటే పరిచర్య యొక్క పెద్ద. ఎందుకు ఆయన పెద్ద అయ్యాడు? ఆ పరిచర్యను ప్రారంభించడానికి ప్రభు చేత పంపబడిన అపోస్తలుడు ఆయన. కాబట్టి మరి పంపబడిన అపోస్తలుడు కాబట్టి వాక్యం అంటుంది ఆయన మొదట అపోస్తలులను అన్నాడు. చూసారా ఆ మాట, మొదట అపోస్తలులను. మొదట అపోస్తలులు అని అంటే అర్థం ఏంటి? అపోస్తలుడు అందరికంటే పెద్దవాడు, ఆయన అందరికీ తలకాయ, ఆయన అందరి మీద అధికారి అని కాదు. కాదు 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 బిగినింగ్ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి జరిగింది. బిగినింగ్ అక్కడి నుంచి జరిగింది. ఉదాహరణకి పాత నిబంధన నుంచి ఒక అనాలజీ తీసుకుందాం మనం. యెరుబ్బాబెలు మొదట యెహోషువ అనేటటువంటి ఆయనతో కలిసి మొదట ఏం చేశాడు? దేవుని చేత పంపబడి బబులోను నుండి యెరూషలేముకు వచ్చి అక్కడ మందిరాన్ని పునర్నిర్మాణం చేశాడు. అంటే సంఘ స్థాపన జరిగింది, అక్కడ మందిర పునర్నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? యజ్రా అనేటటువంటి ఒక శాస్త్రి వచ్చాడు. శాస్త్రి అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టినవాడు. అది శాస్త్రి అంటే. శాస్త్రి అంటే శాస్త్రాలు నేర్చినవాడు. మొదట వచ్చిన వాళ్ళు సంఘ స్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చిన ఆయన ప్రజలను కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలను కట్టడానికి ఏం వాడాడు? ధర్మశాస్త్రాన్ని వాడాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? గాడ్స్ ఇన్స్ట్రక్షన్ని ఏమన్నారు? ప్రవచనము అన్నారు. ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడతాడు కాబట్టి ఆ వ్యక్తిని ఏమన్నారు? ప్రవక్త అన్నాడు. మొదట అపోస్తలుడును అటు తర్వాత ప్రవక్తలను అని ఎందుకన్నాడు అని అంటే మొదట స్థాపించేవాడు వస్తాడు, ఆ తర్వాత బోధించేవాళ్ళు వస్తారు అని. స్థాపించకుండా ఎక్కడ బోధిస్తారు? అంతే. ఇక్కడ ఒక క్రమం గురించి మాట్లాడుతున్నాడు తప్ప దిస్ ఈజ్ నాట్ పొజిషనల్ హైరార్కీ. నో, దిస్ ఈజ్ నాట్ అథారిటీని గురించినటువంటి హైరార్కీ కాదు. మొదట ఒక ఆయన వచ్చాడు, ప్రారంభిస్తాడు. తర్వాత అనేకులు ప్రవక్తలు వచ్చి కొనసాగించమని ప్రజలను ప్రోత్సహిస్తారు. ఎలా ప్రోత్సహిస్తారు? ప్రవచన వాక్కులు ఎత్తి మాట్లాడతారు. ప్రవచనం ఎందుకు అని అంటే కొత్త నిబంధనలో స్పష్టంగా ఉంది. ప్రవచనం ఎందుకు అని అంటే హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి కలగడానికి. సో ప్రవక్త ఎందుకు మాట్లాడతాడు? ఎగ్జార్టేషన్, ఎంకరేజ్మెంట్, ఎడిఫికేషన్, ట్రిపుల్ ఈ.
ఇవి చేయడానికి ప్రవక్త మాట్లాడతాడు. హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి కలగజేయడానికి దీన్ని వాడతాడు. ఎజ్రా వచ్చి ఇప్పుడు ఏం చేశాడు? మీరందరూ ఒక మందిరముగా స్థాపించబడ్డారు, మంచిదే, కానీ మందిరం కట్టబడితే సరిపోదమ్మా, మీరు కట్టబడాలి అని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిస్తూ వాళ్ళు మరి ఎలాగ మాకు అనంటే, ఏం పర్వాలేదు, ప్రభువు మనల్ని నడిపిస్తాడు అని ఆదరిస్తున్నాడు. ఆదరణ అంటే కన్నీళ్లు తుడవడం కాదు. ఆదరణ అంటే ఏంటి అనంటే, వెన్ను తట్టి ధైర్యపరిచి పదండి పదండి మీ వల్ల అవుతుంది అని చెప్పడాన్ని ఆదరణ అన్నాడు. హెచ్చరిక అంటే బుర్ర పగిలిపోతుంది, అది కాదు హెచ్చరిక. ఎగ్జార్టేషన్ అంటే ఏమి చేయకూడదో నేర్పించడం. ఆదరణ అంటే ఏం చెయ్యాలో నేర్పించడం. ఈ రెండు జరిగితే అప్పుడు ఏమవుద్ది అని అంటే, తద్వారా తత్ఫలితంగా ఈవెన్చువల్లీ ద బాడీ విల్ బి ఎడిఫైడ్, క్షేమముగా ఉండి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదిగో ఇలాంటి ప్రజలు చెదిరిపోకుండా ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్ దిగాడు రంగంలోకి. మీకు ఇదంతా ఒక ఫంక్షన్ అండ్ సిస్టమ్ స్ట్రక్చర్ అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక అడ్మినిస్ట్రేటర్ దిగాడు రంగంలోకి. ఎవరైనా? నెహెమ్యా వచ్చి ఏం చేశాడు అని అంటే, మందిరం కట్టబడింది, మందిరంలోనికి వచ్చే ప్రజలు కట్టబడుతున్నారు, బయట నుంచి వచ్చేటటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల వీళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా, బయట ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి వీళ్ళు చెదరిపోకుండా ఉండాలి అని అంటే వీళ్ళకి ప్రాకారం కట్టాలి అన్నాడు. అంటే ఒక గవర్నింగ్ సిస్టమ్ తీసుకురావాలి, ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ తీసుకురావాలి. అడ్మినిస్ట్రేషన్ ఎందుకు? సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగడానికి. ఇండిపెండెంట్ చర్చెస్లో, స్పిరిట్ ఫిల్డ్ చర్చెస్లో, అంటే సోకాల్డ్, ఐ మీన్ టు సే స్పిరిట్ ఫిల్డ్ అంటే నాట్ బిబ్లికల్ స్పిరిట్ ఫిల్డ్, సోకాల్డ్ స్పిరిట్ ఫిల్డ్ చర్చెస్లో ఉండనిది, వారు ఉండకూడదు అని కోరుకునేది ఏంటి అని అంటే క్రమము, మర్యాద. బ్రదర్ ప్రోగ్రామ్ ఏంటి ఇవాళ అన్నాం అనుకోండి, ప్రోగ్రామ్ ఏముంది బ్రదర్? ఆత్మ నడిపింపు అంటారు. మందిరము కట్టబడాలి, ప్రజలు కట్టబడాలి. అస్తవ్యస్తంగా విచ్చలవిడిగా లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు చర్చి టైం ఎప్పుడండి అంటే ఎప్పుడన్నా రావచ్చండి, వాళ్ళు వచ్చినప్పుడు మొదలు పెడతామండి అంటే. ఊర్లలో నేను పరిచయం చేస్తూ ఉంటాను. ముందు పాస్టర్ గారు వెళ్ళిపోయి మైక్ ఆన్ చేస్తాడనమాట. బోర్లు ఉంటాయి ఊర్లలో, తెలుసా? బోర్లు అంటే తెలుసా? హార్న్స్ ఉంటాయి, పొడుగు హార్న్స్. ఊళ్ళో ఒకటి, పేటలో ఒకటి, 2 ఉంటాయి అనమాట మినిమం. అవి ఆన్ చేసేసి అయ్యగారు అమ్మగారు ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా పంపించు, ప్రభువా నీ స్వరం వెళ్ళింది పంపించు, మైకా సెట్ ఆన్ చేశారు అని చెప్పి అప్పుడు వెళ్ళి స్నానాలు చేస్తుంటారు. నూతికాడికి వెళ్ళి బాగా నీళ్లు తోడుకొని స్నానం చేసి, ఒరే ఇస్త్రీపేట దగ్గరికి వెళ్ళి బట్టలు పట్టరా అని ఒకరిని పంపిస్తాడు, కాఫీ పొట్లం పట్టరాని ఒకటి. ఈ పాటలు అయ్యేదాకా ప్రిపేర్ అవుతారనమాట. పిలుపు అప్పుడు మెల్లగా వస్తారు. ఎప్పుడయ్యా మీ చర్చి టైం ఎప్పుడంటే, పాస్టర్ గారు మైకా సెట్ ఆన్ చేసినప్పుడు. ఎన్ని గంటలకు వెళ్తారు మీరు? అందరూ రెడీ అయినప్పుడు. ఒక క్రమము కానీ, మర్యాద కానీ, క్రమశిక్షణ కానీ, ఒక ప్రోగ్రామ్ ఆర్డర్ కానీ ఏమీ ఉండవు. ఇలాంటప్పుడు ఎవరు కావాలి? నెహెమ్యా కావాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెహెమ్యా గ్రంథం చదవండి. మొత్తం ఆర్డర్ సెట్ చేశాడు. సెట్ చేసి నేను మళ్ళీ వస్తానే, కంటిన్యూ చేయండి అన్నాడు. వచ్చేసరికి మళ్ళీ విచ్చలవిడిగా ఉంటే ఆడలను జుట్టు బీక్కొచ్చి లాక్కొచ్చి తగ్గొచ్చాడు, తెలుసు? అంటే నేను జాగ్రత్తగా క్రమం సెట్ చేస్తే మళ్ళీ ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు తయారయ్యారు మీరు అని చెప్పి బెత్తాలతో కొట్టి, కొరడాలు పేని కొట్టి, జుట్టు బీక్కి లాక్కొచ్చి కొట్టి మళ్ళీ కూర్చోబెట్టాడు వరుస పెట్టి. ఆ కూర్చోబెట్టడానికి అక్కడ ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. సో సంఘం స్థాపించబడాలి. అపోస్తలులు, కొత్త నిబంధనకు వస్తున్నాను ఇప్పుడు, ప్రవక్తలు ప్రవచనాలు ఎత్తి ప్రజలు ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి పొందునట్లుగా మాట్లాడాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని నొక్కి పక్కాన్ని చెప్తున్నానంటే, ఎవరైనా ఈ ప్రవచన వాక్కులు ఎత్తి ఇక్కడ ప్రసంగ వేదిక మీద నుంచి మాట్లాడాలి అనుకుంటే మనకు ఉండాల్సినటువంటి ఎయిమ్ ఏంటి అనంటే, వినువారు హెచ్చరిక కానీ, ఆదరణ కానీ, క్షేమాభివృద్ధి కానీ పొందాలి. లేదా హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి 3 పొందాలి.
లేదా హెచ్చరిక, ఆదరణ చేస్తాను, వాళ్ళు క్షేమాభివృద్ధి పొందుతారు. ఈ 3 మన లక్ష్యమై ఉండాలి ఈ వేదిక మీద నుంచి. అంతేగాని నా వాగ్ధాటిని చూపించుకోవడానికి మరి ఏమంటావు, నాకు ఇంత జ్ఞానం ఉంది, అంత తెలుసు, మరి ఇంత చదివాం, నీకు మరి పొట్టకొత్త అక్షరం ఒక్క వచ్చా, రాదు మీకు, ఎదవలో పనికి మళ్ళోళ్ళు అనిపించుకోవడానికి కానీ, లేదా ఈ వేదికను నా కసి తీర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా వాడుకోవడానికి కానీ వీల్లేదు. వినేవారికి హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి పొందడానికి నా సొంత మాటలు కాకుండా ఈ ప్రవచన వాక్కుని ఎత్తి నరపుత్రుణ్ణే కానీ ఏం మాట్లాడాలి, యెహోవా నీకు సెలవిచ్చినది మాట్లాడాలి. నరపుత్రుడైనంత మాత్రాన, నాకు నరం లేని నాలుకున్నంత మాత్రాన నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. వాక్చాతుర్యం చేత కానీ, జ్ఞానయుక్తమైన తీయని మాటలతో కానీ, మెస్మరైజింగ్ షుగర్ కోటెడ్ వర్డ్స్ నేను వాడడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు అనుగ్రహించు దృష్టాంతములను నేను వినియోగించి ప్రజలకు హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి తీసుకొని రావాలి. ఈ సిస్టమ్ అంతా కూడా కొత్త నిబంధన గ్రంథంలో కనబడుతుంది. మొదట అపోస్తలులు వచ్చి సంఘాన్ని స్థాపించారు చూసారా, ఆ సంఘ స్థాపకులు మరి మొదట వచ్చారు కాబట్టి వాళ్ళని ఏమన్నారు అనంటే పెద్దలు అన్నారు. పెద్దలు. ఈరోజు మన చర్చ్లో ఉండే మా సంఘ పెద్ద గారండి అంటాం చూసారా, వాళ్ళు కాదు, బైబిల్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు కాదు, మొదట స్థాపించినటువంటి వారు. మరి స్థాపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారు ఉన్నారు, ఎఫెస్సులో ఒక సంఘాన్ని స్థాపించి తిమోతి అనేటటువంటి ఒక ఆయనను తర్ఫీదు చేసి ఆయనకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? అపోస్తలత్వం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అపోజల్ పాల్ అని బిరుదు పెట్టుకోవడం కాదు సుమా. అపోస్తలత్వం అంటే ఏంటంటే పై విచారణ చేస్తున్నాడు. అంటే తిమోతికి ఇది ఎలా నడిపించాలో నేర్పిస్తున్నాడు. ప్రతి వాడి జీవితంలో నువ్వు ఆగు, చెప్పేది విను, ధ్యాన్ చేస్తును, నోర్మై చెప్పింది విను అనగలిగేటటువంటి పౌలు ఉండాలి. ప్రతి వాడికి ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యు ఆర్. నా జీవితంలో నాకున్నారు. నేను భయంతోనూ వణుకుతోనూ ఫోన్లో కానీ ముఖాముఖిగా మాట్లాడేటటువంటి పెద్దలు నా జీవితంలో ఉన్నారు. కొన్నిసార్లు నేను మంచే మాట్లాడుతున్నా, సరైందే మాట్లాడుతున్నా, నువ్వు ఆగు అని అన్నారనుకో, నోరు మూసుకొని ఆగిపోయే స్థాయి పౌలులు నా జీవితంలో ఉన్నారు. అంటే వాళ్ళ పేరు పౌలు కాకపోవచ్చు, కానీ నా జీవితంలో పౌలులు ఉన్నారు. అలాగే నేను మాట్లాడగలిగే తిమోతి నాకు ఉండాలి. ఈ కనెక్షన్ ఉంటే నా ముందు తరం ద్వారా నేను బాగుపడతాను, నా ద్వారా నా తర్వాత తరం బాగుపడతాను. ఆ తిమోతీలు దారిలో దొరకరు, మార్కెట్లో అసలు దొరకరు. నా కుమారుడా తిమోతి అన్నాడు. అంటే ఏంటి? కనాలి, తిమోతిల్ని కనాలి. మనమేమవ్వాలి? మనల్ని ఎవడన్నా కనాలి, లేదా మనం ఎవరికన్నా అడాప్ట్ అన్నా అవ్వాలి. మనల్ని కన్నవాడు మనల్ని పెంచలేకపోతే మనం ఏం చేయాలి? హాస్టల్లో ఉండి చదువుకోవాలి కదా, అడాప్ట్ అవ్వాలి ఎవడికో ఒకడికి. అంతేగాని ఎంతన్నా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఏంటండి, మా అమ్మ ఓనమాలు నేర్పిందండి కాబట్టి బీటెక్ కూడా నేను మా అమ్మ దగ్గర చదువుతాను, కుదరదు. ఒక్కొక్కసారి కుదరదు. కన్నాడు కాబట్టి నేను అక్కడికే వెళ్తాను అంటే కుదరదు. కొన్నిసార్లు వేరే పౌలుని అడాప్ట్ చేసుకోవాలి. మొదట వచ్చే సంఘాన్ని స్థాపించారు కాబట్టి వీళ్ళు పెద్దలు. ఈ పెద్దలు ఈ పరిచర్యను మరొకరికి అప్పగించి అపోస్తలులు అవుతారు. అపోస్తలులు అనంటే పంపబడి స్థాపించినటువంటి వారు, పునాది వేసినటువంటి వారు. ఎలా వేశారు ఆ పునాది? నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి ఒకడికి అప్పగించాడు. వాడిష్టం, మరి వాడు ఇటుకతో కడతాడు, ఒకడు రాయితో కడతాడు, ఒకడేమో కొయ్యతో కడతాడు, ఒకడేమో మట్టితో కడతాడు, ఒకడేమో కొయ్యకీలతో కడతాడు. వాడిష్టం. మరి నేనేం చేస్తాను? పునాది మాత్రం మంచిగా వేసాం. పునాది వేసి అప్పగించిన తర్వాత పై విచారణ చేస్తాడు. ఓవర్సియర్. ఈ ఓవర్సియర్ అనేటటువంటి పదానికి బిషప్ అని అర్థం.
బిషప్, ఓవర్సియర్. దీన్నే తెలుగులో ఏమన్నాడంటే అధ్యక్షుడు అన్నాడు. అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ కాదు. ఏది ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ప్రెసిడెంట్ గారు, మన చర్చ్ ప్రెసిడెంట్ గారు, ఇది కాదు. అధ్యక్షుడు అంటే ఏంటంటే ఈయన ఓవర్సీ చేస్తున్నాడు, ఆ పరిచర్యను మనకు అప్పగించేశాడు. కానీ పిలాతులాగా చేతులు కడుక్కొని వదిలించుకొని వెళ్ళిపోలేదు. ఆయన ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండి, నానా తిమోతి ఎలా జరుగుతుంది, నువ్వెలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది, నీ కుటుంబం ఎలాగుంది, నీ బోధ ఎలాగుంది, 3 విషయాలన్నమాట. నువ్వెలా ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉంది, నీ బోధ ఎలాగుంది, 3 అడుగుతున్నాడు. నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్, నీ యొక్క డాక్ట్రైనల్ బిలీఫ్ సిస్టమ్. ఐ ఓవర్సీ 26 చర్చెస్. ఈ సంఘం కాదు నేను మాట్లాడేది, బయట వాళ్ళతో నాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు, ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ కనెక్షన్స్ లేవు. వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు నడిపించుకుంటారు, ఏ టైం కన్నా వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను 3 విషయాలు అడుగుతా. నువ్వెలా ఉన్నావు? నేను వాళ్ళకి వారానికి ఒక్కసారి ఫోన్ చేసి హౌ ఈజ్ యువర్ సోల్ అని అడుగుతాను. హౌ ఈజ్ యువర్ సోల్ అని అంటే దాంట్లో ఈ 3 వస్తాయి అన్నమాట. నీ సోల్, ఓకే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అని యోహాన్ రాసిన 3వ పత్రికలో అన్నాడు చూసారా. ఆ మాటకి అర్థం ఏంటి అని అంటే, నువ్వెలా ఉన్నావు అంటే నీ జీవితం ఎలా ఉంది, నీ కుటుంబ జీవితం ఎలా ఉంది, నీ బోధ ఎలా ఉంది. నీ బోధ, పరిచర్య గురించి నేను అడగను. పరిచర్య అనేది రిలేషన్షిప్. అంటే ఆ వ్యక్తి ఆ ప్రజలతో ఏర్పాటు చేసుకునే రిలేషన్షిప్. దాని గురించి నేను అడగను. ఈ 3 అడుగుతా. నువ్వెవడివి అడగడానికి అన్నాడు అనుకోండి, ఆ చర్చని నేను వదిలేస్తా, వాడిని బయటికి పంపను, నేను వదిలేస్తా. ఇది నా సిస్టమ్. అర్థమైందా? ఎందుకంటే నాయకత్వం ఎప్పుడు కూడా నేను నాయకుడు, నా మాట వినో అంటే అవ్వదు. నో 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 రెస్పెక్ట్ అండ్ లీడర్షిప్ ఈజ్ నాట్ డిమాండెడ్, ఇట్ ఈస్ గెయిన్డ్. డిమాండ్ చేయలేం. సో ఏం చేస్తున్నాడంటే, మొదట పెద్దలు, అధ్యక్షులు, సంఘ స్థాపకుడు, అపోస్తలుడు, ఓవర్సియర్, స్టూవర్డ్, ఈ మాటలన్నీ, పెద్ద, కాపరి, అంటే స్థాపించిన కాపరి, అక్కడ ఉన్నటువంటి కాపరి గారు, ఇదంతా ఒక కేటగిరీ. దీన్ని మనం సింపుల్గా ఏమందామంటే ఎల్డర్ అందాం. ఎందుకంటే మొదట ఆయన వచ్చాడు కాబట్టి ఎల్డర్ లేదా బిషప్ లేదా ఓవర్సియర్, ఇలాంటి అన్ని కేటగిరీస్. అంటే ఈ ఎల్డర్సే ఇంకా ఎక్కువ సంఘాలు కనుక స్థాపిస్తే దే కెన్ బి కాల్డ్ బిషప్స్ బికాస్ దే ఆర్ ఓవర్సీయింగ్. ఇప్పుడు సంఘంలో నేరుగా ఎవరుంటారు అనేది 8వ అధ్యాయం నుంచి 8వ వచనం నుంచి 13వ వచనం వరకు రాయబడింది. వాళ్ళని ఎవరన్నాడు అని అంటే డీకన్స్ అన్నాడు. డీకన్స్. ఈ డీకన్స్లో నుంచి పాస్టర్స్, అసిస్టెంట్ పాస్టర్స్, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకొని పరిచర్య జరిగిస్తూ వస్తున్నారు. ఈ డీకన్స్ దగ్గర సిద్ధపాటు అయ్యేటటువంటి ఇంటర్న్స్ ఉంటారు కదా, వాళ్ళని సప్లై పాస్టర్స్ లేదా అసోసియేట్ పాస్టర్స్, అసిస్టెంట్ పాస్టర్స్ అన్నాడు. ఇలాంటి 3 సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. ఎల్డర్, డీకన్ అండ్ సప్లై పాస్టర్. ఈ 3 విషయాలు ఉన్నాయి. ఇవంతా నేను ఎందుకు చెప్పుకొచ్చాను అని అంటే ఆది సంఘంలో ఉన్నటువంటి పరిచర్య స్ట్రక్చర్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఈ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదటి నుంచి 7 వచనాల వరకు ఏం మాట్లాడుతున్నాడు? మొదటి నుంచి 7 వచనాల వరకు పెద్దలు లేదా అధ్యక్షులు లేదా సంఘ స్థాపకులు లేదా పై విచారణ చేసేవారు లేదా సీనియర్ పాస్టర్స్, ఇలా మీరు ఏ పేరైనా పెట్టుకోండి. ఆ మాట వాళ్ళతోటి మాట్లాడు. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఇదిగో వీళ్ళ గురించే చూస్తున్నాం. వీళ్ళని మనం ఏమందామంటే సంఘ స్థాపన చేసిన నాయకులు, దేవుని ఇంటిలో లేదా దేవుని యొక్క నివాస స్థలంలో సత్యమునకు స్తంభమును ఆధారమైనటువంటి సంఘములో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉండాలి, ఆ నాయకులను చూస్తూ సంఘములో డైరెక్ట్గా పనిచేసే ఆ ఎగ్జిక్యూటివ్ పాస్టర్స్
లేదా డీకన్స్ ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి జనరేషన్లో, ఇన్ ఎవ్రీ జనరేషన్ సంఘం యొక్క, ప్రజల యొక్క కండిషన్, అంటే బిలీవర్స్ యొక్క కండిషన్ ఈజ్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై ద కండిషన్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. నాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో సంఘ విశ్వాసుల యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. ఒకవేళ నాయకులు గనక పరిశుద్ధులైతే సంఘం ఆరోగ్యంగా ఉంటుంది. నాయకులు తగ్గింపు లేదా దీన మనస్సు, హ్యూమిలిటీ కలిగిన వారైతే సంఘము ఐక్యమత్యంగా ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. అండ్ నాయకులు ఒకవేళ ప్రార్థనా పరులైతే సంఘము శక్తివంతమైందిగా ఉంటుంది. చూసారా, నాయకులు ఎలా ఉంటే, తెలుగులో ఒక సామెత అంటారు కదా, గుర్తొచ్చిందా? ఎవరికన్నా గుర్తొచ్చిందా? యథా రాజా తథా ప్రజ. నాయకులు ఎలా ఉంటే సంఘము అలాగే ఉంటుంది. సంఘం అలాగే ఉంటుంది, విశ్వాసులు అలాగే ఉంటారు. అయితే నాయకుడు బాగున్నా కూడా కొన్ని సంఘాలు బాగోవు. ఎందుకు బాగోవు అని అంటే వాళ్ళు నాయకత్వంలో ఉండరు. అది వచ్చిన బాధ. బైబిల్ చెప్పకనే చెప్పింది, నాయకుడు లేని జనులు ఏమవుతారు? కట్టు తప్పి తిరుగుతారు. కట్టుబొట్టు, క్రమశిక్షణ, బాధ్యత, జవాబుదారీతనం ఏముండవు. ఎందుకు అనంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద లీడర్షిప్. ఒకవేళ నాయకులు గనక సెల్ఫిష్గా, అంటే స్వార్థపరులుగా, తర్వాత పాలిటిక్స్ చేసేవాళ్ళుగా, పాలిటిక్స్ అంటే వీడిని విడగొట్టి వాడితోటి, వాడిని విడగొట్టి వీడితోటి మాట్లాడి, వీడిని వాడి మీదకి, వాడిని వీడి మీదకి. పాలిటిక్స్ అంటే ఏం లేదు, నీకు జుట్లు ముడేసేసి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే అమ్మయ్య మనకు మార్గం సరళమైంది అని ఎంజాయ్ చేసేవాడిని పాలిటీషియన్ అంటారు. వీడి చేతులకి మట్టి అంటదు. వాడి మీద వీడికి, వీడి మీద వాడికి చెప్పి 2 జుట్లు ముడేసి మొత్తానికి వీళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే మార్గం సరళమైపోయింది. ఇదిగో ఇలా చేసేదాన్ని పాలిటిక్స్ అంటారు. ఒకవేళ నాయకులు కనుక స్వార్థపరులుగా, రాజకీయాలు చేసేవాళ్ళుగా, అలాగే ఆధిపత్యం చెలాయించే వాళ్ళుగా, అంటే బాసీ, అండ్ ఆధ్యాత్మిక విషయాల్లో కేర్లెస్గా గనక ఉంటే సంఘం అనారోగ్యం పాడైపోతుంది. నేను జనరల్గా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. మనం ఇవి వెళ్తాం, 7 వచనాలు క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేస్తాం మనం. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఈ సూచనలు రాస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి సంఘ నాయకులను ఇచ్చినటువంటి సూచనలలో ప్రధానమైన విషయం ఏంటి అని అంటే, చాలా జాగ్రత్తగా వినండి, క్యారెక్టర్, గుణశీలత. ఓ దైవజనుడు, అంటే ఒక చాలా పెద్ద పుస్తకం అది, ఆ బుక్లో ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి అని అంటే, క్యారెక్టర్ ఈజ్ లైక్ అ కంటైనర్ ఆఫ్ ద కంటెంట్ యూ హ్యావ్. ఓకే, యు గాట్ ఇట్? అంటే ఒక గాజు పాత్ర ఉందనుకోండి, దాంట్లో బంగారు ఉంగరం, డైమండ్ ఉంగరం, వెండి ఉంగరాలు, పాలు, తేనె, నీళ్లు, చాలా విలువైన వస్తువులన్నీ దాంట్లో వేసాం. ఓకేనా? ఆ విలువైన వస్తువులు అన్నీ ఇలా ఉన్నాయి. ఒకవేళ ఈ పాత్ర పగిలిందనుకోండి, ఏమవుద్ది? అవన్నీ కూడా నేలపాలు అవుతాయి. సో నీకు ఎన్ని టాలెంట్స్ అన్నా ఉండనివ్వండి, ఎంత పొటెన్షియల్ అన్నా ఉండనివ్వండి, నీకు ఎన్ని కళలు ఉండనివ్వండి, ఎంత విద్యార్హతలు ఉండనివ్వండి, ఎన్ని యోగ్యతలన్నా ఉండనివ్వండి, వాటన్నిటిని కంటైన్ చేసే కంటైనర్ ఏంటి అని అంటే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కనుక పోతే అన్నీ పోయినట్టే. అపోస్తలుడైన పౌలు ఇక్కడ నాయకుడుగా ఉండేవాడికి విద్యార్హతలు ఉన్నాయా, టాలెంట్స్ ఉన్నాయా, ఎబిలిటీస్ ఉన్నాయా, పొటెన్షియల్స్ ఉన్నాయా అని అడగట్లా. నానా రకాల విషయాలు చెప్పాడు.
వాటన్నిటిని ఒక కేటగిరీలో వేస్తే దాని పేరేంటి అని అంటే క్యారెక్టర్ గురించి చెక్ చేయి అంటున్నాడు. అందరూ చెప్పండి ఆ మాట ఏంటండి? క్యారెక్టర్. దైవిక నాయకత్వం. దేవుని ప్రజల మీద దైవిక నాయకుడు ఉండాలని కోరుతున్నాడు. సో ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి? గాడ్లీ క్యారెక్టర్ ఉండాలి. అప్పుడే దేవుని ప్రజల ఎదుట రిప్రజెంట్ చేయగలుగుతాడు. దేవుని ప్రజల దగ్గర ప్రాతినిధ్యం వహించగలుగుతాడు. అంటే దైవిక గుణశీలత ఉంటేనే దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అర్హత ఉన్నట్టు. వన్ లైనర్ మీకు ఇచ్చాను. వన్ లైనర్. దిస్ ఈజ్ ద బాటమ్ లైన్ ఆఫ్ మై మెసేజ్ టుడే. సో కొన్ని పాయింట్స్ మనం చూద్దాం ఏమేం చెప్తున్నాడు. చాలా రియల్ క్విక్. మొదటి వచనం, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అను మాట నమ్మదగినది. ఏంటంట? ఎవడైనా పెద్దగా ఉండాలి అనుకుంటే, అధ్యక్షుడిగా ఉండాలి అని అనుకుంటే, ఓవర్సియర్గా ఉండాలి అనుకుంటే, బిషప్గా ఉండాలి అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, అది దొడ్డ పని. ఈ మాట మనకి తెలుగులో చెప్తే అర్థం కాదు. ఇంగ్లీష్లో ఏమన్నాడు అని అంటే నోబుల్ జాబ్ అంట. నోబుల్ జాబ్ అండ్ ఇట్ ఈస్ అ గుడ్ వర్క్ అని అన్నాడు. సింపుల్ ఇంగ్లీష్లో ఏం రాశాడంటే గుడ్ వర్క్ అన్నాడు. కాబట్టి సంఘంలో నాయకత్వం అనేటటువంటిది ఇట్ ఈస్ అ నోబుల్ జాబ్. ఇది అనుభవించడానికి, ఏదో మనం ఎంజాయ్ చేయడానికి ఇవ్వబడినటువంటి ఒక పొజిషన్ కాదు, ఆధిక్యత కాదు. కానీ ఇట్ ఈస్ అన్ అసైన్మెంట్ టు సర్వ్ ద పీపుల్. ప్రజలకు సేవ చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి పని, లేదా మనము అందరికీ చూపించుకోవడానికి ఒక ఇవ్వబడినటువంటి బిరుదు కాదు. నేను అపోస్తలుడను, సంఘస్థాపకుణ్ణి, నేను ఓవర్సియర్ని, నేను అధ్యక్షుణ్ణి. నో 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 దిస్ ఈజ్ నాట్ అ మియర్ టైటిల్. బట్ ఇది ఏంటి అని అంటే సంఘమంతటి కొరకు త్యాగం చేయవలసినటువంటి ఒక పొజిషన్ అన్నమాట. అండ్ నాయకుడు, అధ్యక్షుడు అని అంటే దిస్ ఈజ్ నాట్ కంట్రోలింగ్ పవర్, నియంత్రణాధికారి అంటారు కదా. సంఘ నాయకుడు అని అంటే నియంత్రణాధికారి కాదు, బాధ్యత నిర్వర్తించవలసిన బాధ్యతాయుతమైనటువంటి స్థానం అన్నమాట. ఇది నాయకుడు అంటే. గొప్ప ఉదాహరణ బైబిల్లో నుంచి ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారే, అంతమించి వేరేదేం లేదు. సో ఈ తగ్గింపు గల నాయకునికి బైబిల్లో ఉన్నటువంటి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరనంటే యేసుక్రీస్తు వారే. అంటే ద గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ద వరల్డ్ బికేమ్ ద లోయెస్ట్ సర్వెంట్ అనమాట. యేసుక్రీస్తు వారు పాదాలు కడిగినప్పుడు ఏమయ్యాడు అనంటే అత్యున్నతమైనటువంటి నాయకుడు అత్యల్పమైన దాసునిగా మారాడు. కాబట్టి లీడర్స్ తమను తాము ఏమనుకోవాలంటే am I serving or seeking recognition? నేను నాకు పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా సేవ చేస్తున్నానా? అలాగే నేను దేవుని రాజ్యాన్ని కడుతున్నానా లేకపోతే నా ప్రాబల్యాన్ని, నా ప్రాచుర్యాన్ని నేను పెంచుకోవడానికి నేను తహతహలాడుతున్నానా? ఇది గమనించుకోవాలి. 2-3 వచనాల్లో కొద్దాం. అధ్యక్షుడగువాడు, ఇక్కడ చాలా లక్షణాలు ఇచ్చాడు. అధ్యక్షుడగువాడు నిందారహితుడును. చూస్తున్నారా? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి ఏమై ఉండాలంట బోల్డ్ లక్షణాలు ఇచ్చాడు. దీంట్లో ఎక్కడైనా ఇలాగ సంఘములో నాయకుడై ఉండగోరినవాడు, అధ్యక్షుడిగా ఉండగోరినవాడు, బిషప్గా ఉండగోరినవాడు, BH BD MD DD డీమిన్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఉన్నాయా? లేవు కదమ్మా. ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి వాటిలో? మీకు ఏం కనబడుతుంది?
క్యారెక్టర్ కనబడుతుందా లేకపోతే క్వాలిఫికేషన్స్ కనబడుతున్నాయా? నీకు క్యారెక్టర్ ఉంటే దేవుడి దగ్గరికి నువ్వు అందుబాటులోకి వస్తే ఆయన నిన్ను క్వాలిఫై చేసుకుంటాడు. నీ క్వాలిఫికేషన్స్ని నీ క్యారెక్టర్ లాగా చూసుకుంటే ఆయన నిన్ను డిస్క్వాలిఫై చేస్తాడు. అర్థమైనోడు ధన్యులు. అపోస్తలుడు పౌలు అనుకున్నాడు, నేను యూదులకే యూదుడిని, గమాలియల్ దగ్గర చదువుకున్నాను, నా అంత డోడు లేడు అని అంటే అదంతా పక్కన పెట్టి వెళ్ళి అన్యులకు స్వార్థ చెప్పన్నాడు. అదేంటండి, నేను ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టాను, యూదుల్ని ఇరగదీసేస్తాను, నాకు అక్కర్లేదు, పక్కన పెట్టన్నాడు. పక్కన పెట్టి వెళ్ళి అన్యులు చెప్పాను. అన్యులకి ఏం చెప్పనండి బాబు, మొత్తం నాకు తెలిసిందంతా ఏంటి ధర్మశాస్త్రం. ఇప్పుడు పేతురు గారు అన్నాడు, నేను విద్య లేని పామరుని అని అంటే నువ్వు వెళ్ళి యూదులు చెప్పంటున్నాడు. చదువు రానోళ్ళ దగ్గరికి బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళమన్నాడు, ఏం చదువు రానోడిని చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇదేంటండి అంటే నీ క్వాలిఫికేషన్స్ నాకొద్దు, నేను క్వాలిఫై చేసుకుంటా. మోషే ఐగుప్తు యుద్ధ విద్యలలో ప్రవీణుడు. దేవుడు 40 సంవత్సరాలు నడిమెరగొట్టి కూర్చోబెట్టి ఇప్పుడు రా అన్నాడు. అంటున్నాడు అంటున్నాడు. ఏమైంది అన్న, ఏమైంది, నాకేం తెలియట్లేదు, నాకేం రాదు, 40 ఏళ్ళు ఏదో గేదెల్ని బే అనుకుంటే తిరిగాను, నాకేం రాదు అంటున్నాడు. ఏముంది నీ దగ్గర అన్నాడు. ఏముంది, కర్ర, నేనే దాని మీద ఆధారపడి బతుకుతున్నాను అన్నాడు. ఆ జాలు తీసుకురా అన్నాడు. ఆ కర్రతో ఎర్ర సముద్రాన్ని చీల్చుతాను. జస్ట్ యువర్ అవైలబిలిటీ అండ్ ఒబీడియన్స్ ఐ విల్ మేక్ యూ క్వాలిఫైడ్. నీ ఏషాలు ఎకసెక్కలు నాకు అక్కర్లేదు, నా మాట వింటానంటే చెప్పు. ఆ మాటలు ఎలా ఉంటాయి తెలుసా, చాలా ఎతుమతంగా ఉంటాయి. ఏంటా మాటలు, కర్ర చాపు అంటాడు. ఊరుకోండి బాబు, కర్ర చాపితే ఎర్ర సముద్రం ఎలా చీలుతుందండి? మా ఐగుప్తు యుద్ధ ప్రావీణ్యం ఎలాగంటే అవన్నీ పక్కన పెట్టి కానీ కర్ర చాపు అన్నాడు. చాపాడా? చీలిందా? నీళ్లు లేవండి. మా ఐగుప్తులో మినరల్ వాటర్ కోసం ఎన్ని చెరువులు, తటాకాలు, ఒరే వాటన్నిటిని నేను రక్తంగా మార్చేసాను, గుర్తుందా? మరి ఇప్పుడు నీళ్ళు ఎలాగండి? కర్ర తీసి రాయిని కొట్టురా. అలాగేలాగా నీళ్ళు వస్తాయండి? ఇల్లాజికల్ అంటే నువ్వు ఒబీడియన్స్. సో ద క్వాలిఫికేషన్ ఫర్ అ లీడర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ 100% శాంక్టిటీ, 100% సబ్మిషన్. దట్స్ ఆల్. అంతకుమించి ఏం లేదు, ఇంకా అంతకుమించి ఏం లేదు. హలో, ఆర్ యూ హ్యాపీ దిస్ మార్నింగ్? సో మనకున్న విద్యార్హతలు ఇవన్నీ కూడా ఆ విధేయత చూపించినటువంటి పనిని చేయడానికి సాధనాలుగా వాడుకోవాలి. వాటితోటి మనం క్వాలిఫై అవ్వం. ఏమంటున్నాడు ఇక్కడ? నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు. నెక్స్ట్ మితానుభవుడు. మితానుభవుడు అంటే ఈ తెలుగులో ఉన్న ఈ మాట ఎవరికి అర్థం కాదు. మితానుభవుడు అంటే సోబర్ మైండెడ్ అనమాట. సోబర్ మైండెడ్ అంటే ఆకాశం వెన్ను విరిగి కళ్ళ ముందు ఇట్లా పడితే ఓకే చూద్దాం, ఆలోచిద్దాం, చెప్దాం, ఓకేనా? ప్రార్థన చేద్దాం. దిస్ ఈజ్ సోబర్ మైండెడ్. సోబర్ మైండ్. నెక్స్ట్ ఏమంటున్నాడు? స్వస్థ బుద్ధి గలవాడు. స్వస్థ బుద్ధి అని ఏంటంటే మన బుద్ధికి స్వస్థత ఉండాలి. అంటే ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడేది దీన్ని సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. మర్యాదస్తుడు. ఏం చేయాలా? మర్యాదస్తుడు. నాయకుడు నోట్లో నుంచి ప్రతి వాడిని పిలిచే పిలుపు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఏ పిలుపు వస్తుంది చెప్పండి? రాయ్ రా, రాయ్ కారు పక్కనట్టు, రాయ్ మైగెట్టు, రాయ్. మర్యాద ఇది. ఆడికి పేరు లేదా? అరే మరి డ్రైవర్ గాడిని పిలు. డ్రైవర్ గాడా? పేరు లేదా? పేరు లేదా? ఆ డ్రైవర్ గాడు ఎలాగయ్యాడు? మనిషి కదా, పేరు ఉంటుంది కదా. ఆ వాచ్మెన్ గాడిని పిలు. ఆడు వాచ్మెన్ గాడు ఎలాగయ్యాడు? ఆడు పుట్టడం వాచ్మెన్గా పుట్టాడా? మర్యాద. మర్యాదస్తుడును, అతిథి ప్రియుడు, హాస్పిటాలిటీ, బోధింప తగినవాడు, కుటుంబంలో సంఘంలో బోధించగలగాలి. మద్యపానీయు, కొట్టువాడును కానివాడు. మద్యపానం చేస్తే ఏమవుద్ది? బలం వస్తుంది సార్, ధైర్యం వస్తుంది సార్. కాదు, అప్పుడు దాకా నువ్వు చేయలేని పనులు చేయాలనిపిస్తుంది అంతే. అంటే ఏమవుద్దంటే మతి భ్రమిస్తుంది, గతి తప్పుద్ది అనమాట. అందుకని మద్యపానం వద్దంటున్నాడు.
ఎందుకంటే దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. మద్యపానీయు, కొట్టువాడును కానివాడు, సాత్వికుడు, జగడమాడనివాడు, మరి ముఖ్యమైన లక్షణం ధనాపేక్ష లేనివాడు. అందరూ కూడా పదవిలో ఉండాలనుకుంటారు. ఎందుకు? అక్కడ ఉంటే ఫైనాన్సెస్ హ్యాండిల్ చేయొచ్చు అని. ధనాపేక్ష లేనివాడైనవాడు ఉండాలి. ఇక్కడ ఎక్కడన్నా మీకు విద్యార్హతలు కానీ, తలాంతులు కానీ, సామర్థ్యాలు కానీ కనబడుతున్నాయా? కనబడట్లేదు. బికాస్ గిఫ్ట్స్ కెన్ అట్రాక్ట్ పీపుల్, బట్ ఓన్లీ క్యారెక్టర్ కెన్ సస్టైన్ ద మినిస్ట్రీ. నీ తలాంతులు, నీ సామర్థ్యాలు ప్రజల్ని ఈజీగా ఆకట్టుకుంటాయి, కానీ నీ క్యారెక్టర్ మాత్రమే నువ్వు చేసే పరిచర్యను నిలబెట్టగలుగుతుంది. అందుకే గిఫ్టెడ్ పీపుల్ని చూడగానే మనకి ఆ వైబే వేరు అనిపిస్తుంది. మనకి వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు. దేవుడు ఆ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ నీకు ఎందుకు ఇచ్చాడు అని అంటే దాన్ని మంచికి వాడడానికి, అంతేగాని దాన్ని పెట్టుకొని బీరాలు పోవడానికి కాదు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం, మీరు బైబిల్ ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ప్రాకారం లేక పాడైపోవు పురము ఎంతో, తన మనస్సు అణుచుకొనలేనివాడు అంతే. సో క్యారెక్టర్ అంటే సెల్ఫ్ కంట్రోల్. ఒక నాయకునికి ఆధ్యాత్మిక క్రమశిక్షణ చాలా అవసరం. సంఘ నాయకుడు వివాదాలని ఆధ్యాత్మిక దృక్పథంలో అంటే లేఖనానుసారంగా పరిష్కరించాలి, కానీ రాజకీయాలు చేసి కాదు. 4-5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. సంఘ నాయకుని నాయకత్వం మొదట అతని, చాలా జాగ్రత్త విదండి, మొదట అతని కుటుంబములో ప్రారంభం అవ్వాలి. ఎక్కడ ప్రారంభం అవ్వాలి చెప్పండి? ఎక్కడ? ఫ్యామిలీ ఫస్ట్. మై ఫస్ట్ చర్చ్ ఈజ్ మై ఫ్యామిలీ. నా మొదటి సంఘం ఏంటి? నా కుటుంబం. నా కుటుంబం నా మొదటి సంఘం. దాన్ని బాగుగా పాలించగలిగితేనే దీన్ని బాగుగా పాలించగలుగుతాను. అంతేగాని పబ్లిక్ మినిస్ట్రీ చాలా బాగుందండి అని అంటే అవ్వదు. ఒక సంఘ నాయకునికి ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటో తెలుసా? హిజ్ ఫ్యామిలీ. కుటుంబమే మొదటి పరీక్షా కేంద్రం. నాకు ఫస్ట్ నన్ను ఇవాల్యుయేషన్ చేసి నన్ను పోస్ట్ మార్టం చేసి నాకు మార్కులు వేయాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా? బయట ఉండేవాళ్ళు ఎలాగో చేస్తారు, ఎందుకంటే ఇక్కడ నీట్గా తయారై వస్తాం కదా. నా కంపు అంతా ఎవరికి తెలుస్తుంది? భక్తుని భాగవతం అంతా బసలో తెలుస్తుంది అంటారు ఒక మాట. ఎక్కడ తెలుస్తుంది? మా ఆవిడని అడగాలి. ఓసారి నేను ఒక ఆయనకి ఒక పాస్టర్ గారి గురించి రికమెండ్ చేస్తున్నాను. చాలా మంచి పాస్టర్ గారు అండి అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? డిడ్ యూ స్పీక్ టు హిజ్ వైఫ్ అన్నాడు. వైఫ్ తోటి ఏం మాట్లాడతామండి? ఆమెతో మాట్లాడాక నాకు చెప్పు అన్నాడు. మరి కొందరు వైఫ్లు భర్తల గురించి దుష్ప్రచారం చేస్తారు కదండి. ఆగండి. ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు? ఆ దుష్ప్రచారం చేసే స్థాయికి నువ్వు ఉన్నావు కాబట్టే కదా. కరెక్ట్ రిపోర్ట్ ఇస్తారు భార్యలు, కరెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఎందుకో తెలుసా? మరి ముఖ్యంగా మన ఇండియన్ భార్యలు భర్తను కాపాడడంలో దిట్టలు. తలుపు కొట్టగానే మా ఆయన ఇంట్లో లేడండి, మరి ఈఎంఐ కట్టాలి కదమ్మా అంటే ఊరెళ్ళాడండి, వారం వరకు రాడండి అని చెప్పే మొదటి వ్యక్తులు ఎవరు చెప్పండి? కాపాడేసే మొదటి వ్యక్తులు ఎవరు చెప్పండి? భార్యలే. అమ్మ కరెంట్ తీసేయడానికి మా ఆయన గారు రాగానే కట్టించేస్తానండి అండి. వాళ్ళ ఆయన రాడు, కానీ ఈవిడ వాళ్ళ ఆయన కాపాడేస్తూ ఉంటుంది. అలాంటి భార్యలు మన గురించి ఇచ్చే రిపోర్టే కరెక్ట్. నాయకుల యొక్క, సంఘ నాయకుని యొక్క ఫస్ట్ టెస్టింగ్ సెంటర్ ఈజ్ ఫ్యామిలీ. సో పబ్లిక్ మినిస్ట్రీ, యువర్ పబ్లిక్ మినిస్ట్రీ కెన్ నెవర్ రిప్లేస్ యువర్ ప్రైవేట్ రెస్పాన్సిబిలిటీ. మా ఇంటి గొడవ మీకు ఎందుకండి? మా ఆవిడ గొడవ మీకు ఎందుకు? నా ఫ్యామిలీ గొడవ నేను చూసుకుంటాను. నా బాధ అంతా మీకోసం అండి, మీకోసం అన్నాడు. అప్పుడు ఏం చెప్పారంటే, రే ముందు ఇంట గెలిచిరా, అప్పుడు రచ్చ గెలుద్దు కానీ.
నాయకుడు మొదట అతని నాయకత్వం సంఘంలో సంఘ నాయకుడు వేదిక మీద భీకర ప్రసంగాలు చేయొచ్చుగాక, కానీ ఒకవేళ భార్యను నిర్లక్ష్యం చేస్తే, ఈ మాట నేను ఇంటెన్షనల్గా మాట్లాడుతున్నాను, ప్రతి పదం కూడా, భార్యను నిర్లక్ష్యం చేస్తే, పిల్లల్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా అతని ఆధ్యాత్మిక జీవితం అనారోగ్యంగా ఉన్నట్టే. హలో, ఎందుకు? భార్యను నిర్లక్ష్యం చేస్తే, నీ పెండ్లి భార్య తరపున నేను దిగుతానన్నాడు రంగంలోకి అంటే దేవుడితోటి కరెక్ట్ ఉన్నట్టా లేనట్టా? లేడు. ఎవడైనా తన స్వకీయులను అనగా తన ఇంటి వారికి సమకూర్చకపోయిన ఎడల, వారిని రక్షింపకపోయిన ఎడల, హీఈస్ మోర్ వర్స్ దాన్ అన్ ఇన్ఫిడల్ అన్నాడు. అంటే అవిశ్వాసి కంటే భ్రష్టుడు అన్నాడు. అంటే దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడా లేడు. ఇఫ్ మై ఫ్యామిలీ ఈజ్ నాట్ కరెక్ట్, దాని అర్థం ఏంటి అని అంటే, దేవునితో నా సంబంధము, నా ఆధ్యాత్మిక జీవితం సరిగా లేదు అని అర్థం చేసుకోండి మీరు. అంతే. నో క్లోజ్డ్ బుక్, ఓపెన్. నో ఇన్సైడర్. చర్చ్ లీడర్ ఈజ్ నాట్ ఇన్సైడర్, అవుట్ సైడర్. ఓపెన్. ఎవరైనా నా ఫ్యామిలీ గురించి క్వశ్చన్ చేస్తే, అది మీకు ఎందుకండి, అది మీకు ఎందుకు అనడానికి లేదు. చర్చ్ లీడర్ హ్యాస్ నో ప్రైవేట్ లైఫ్. ప్రైవేట్ లైఫ్ అంటే వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి, అది కాదు నేను అనేది. అది నా వ్యక్తిగతం అండి, నేను అలాగే ఉంటాను అనడానికి లేదు. నా ఫ్యామిలీ అలాగే ఉంటుందండి, దాన్ని కూడా మీకు ఎందుకు, మీరైతే చర్చికి రండి అనడానికి లేదు. నో. నా క్యారెక్టర్ ఫస్ట్, నా ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఫస్ట్. ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఆన్ అ స్టేక్. సంఘ నాయకత్వం అక్కడ స్టార్ట్ అవ్వాలి. అండ్ సంఘ నాయకుడు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. త్వరగా అక్కడ కొన్ని విషయాలు చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. సంఘ నాయకుడు దేవుని ప్రజలను నమ్మకంగా కాయాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడు మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. చూసారా, ఒక స్ట్రక్చర్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటి? బలిమి చేత కాక, దేవుని చిత్త ప్రకారము, ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక, సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. సంఘ నాయకుడు సంఘాన్ని వాడుకొని దోపిడీ చేయకూడదు, అంటే ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి తనకు ఉన్న ప్రతి మంచి పదార్థంలో భాగం ఇస్తే ఆశీర్వాదం వస్తుంది అనేది న్యాయమే, కానీ నిలువు దోపిడీ న్యాయం కాదు. అదే చెప్తున్నాను, హెయిర్ లైన్ డిఫరెన్స్లో పోతున్నాం. బైబిల్ని చదవడం ముఖ్యం కాదు, ఆ బైబిల్ని ఎలా చదువుతున్నాం అనేది ముఖ్యం. బైబిల్ కేవలం చదివితే తప్పుడు బోధలు పడతాయి. బైబిల్ ఎలా చదవాలో అలా చదివితే ఆరోగ్యకరమైన బోధలు పడతాయి. అర్థమైన వాళ్ళు ధన్యులు. అంటే సంఘ నాయకుడు పోషించి, సంరక్షించి, క్షేమాభివృద్ధి కలగచేయాలి. అండ్ ఆఖరి 2 మాటలు చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, మళ్ళీ మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 6-7 వచనాలు. అతడు గర్వాంధుడై అపవాదికి అనగా సాతానుకు కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సంఘ నాయకుడు పరిణతి లేని నాయకుడైతే చాలా ప్రమాదకరం. ఏమవుద్ది? అతడు అపవాదికి కలిగిన శిక్షావిధికి సులువుగా లోబడిపోతాడంట. అంటే సంఘంలో పరిణతి లేని నాయకత్వం ఉంటే, ఆ సంఘ నాయకుడికి పరిణతి లేకపోతే సులువుగా గర్వం పెరిగిపోద్ది, బాధ్యత పెత్తనంలాగా మారిపోద్ది. అతడు తీసుకున్న నిర్ణయాలు చాలా హానికరంగా ఉంటాయి. అండ్ తర్వాత విషయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై
అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయాన్ని మీరు చదవండి. సంఘములో మంచి పేరు పొందిన వారు నాయకులుగా ఉన్నారు. ఇక్కడ అధ్యక్షుడిగా ఉండగోరిన వాడికి ఏమంటున్నాడో తెలుసా? సంఘము వెలుపల కూడా. 1 నుండి 6 వచనాలు సంఘములో నాయకునికి మంచి పేరు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి సంఘం వెలుపల కూడా అతడికి మంచి పేరుండాలి. మంచి పేరుండాలి సంఘం వెలుపల. సో క్రీస్తుకు సువార్తకు తగినటువంటి నైతిక ఖ్యాతి అంటే మారల్ క్యారెక్టర్ సంఘ నాయకునికి చాలా 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 అవసరం. ఆ తర్వాత 8వ వచనం నుంచి సేమ్ వీళ్ళకి ఎలా ఉన్నాయో అలాంటియే పరిచారకులకు రాస్తున్నాడు. వాళ్ళు అలా ఉంటారు కదా, అంటే పరిచారకులుగా అంటే డైరెక్ట్గా సంఘాన్ని నడిపించేటటువంటి ఎగ్జిక్యూటివ్ పాస్టర్స్ అనమాట. డీకన్స్, సప్లై పాస్టర్స్, వాటిని చదివి మనం ముగించుకుందాం. అలాగుననే 8వ వచనం చూస్తున్నారు ఎవరైనా? 3వ అధ్యాయం 8వ వచనం. అలాగుననే పరిచారకులు. పరిచారకులు అన్న చోట మీరు డీకన్స్, ఎగ్జిక్యూటివ్ పాస్టర్స్, సప్లై పాస్టర్స్ అని పెట్టుకోండి. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారనై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలు. ఇప్పుడు చెప్పండి, స్త్రీలు పరిచారకులుగా ఉండొచ్చా? ఉండకూడదా? స్త్రీలు చర్చ నడపచ్చా? నడపకూడదా? స్త్రీలు వాక్యం చెప్పొచ్చా? చెప్పకూడదా? బోళ్ళు వివాదాలు చెప్తారుగా. స్త్రీలు బైబిల్ స్టోరీలు చెప్పొచ్చండి, ప్రసంగాలు చేయకూడదు అన్నాడు ఒక ఆయన. నేను ఆవిడ అన్నాను, అమ్మ లేచి నిలబడి బైబిల్ నుంచి ఒక స్టోరీ చెప్పి దిగిపో అన్నాను. నేను ప్రసంగం చేయకూడదంట. ఏం చెప్పాలంట? స్టోరీ చెప్పాలను. చెప్పమ్మా ఒక స్టోరీ చెప్పి దిగిపో అన్నాను. ఆ స్టోరీయే ప్రసంగం, అంతే. మనల్ని ఏంటో మాటలతో మెలికలు పెడతా ఉంటారు. అలాగా పరిచారము చేయు స్త్రీలు, పరిచర్య చేసు స్త్రీలు, మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు కూడా ఎలా ఉండాలంట? ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు అగుదురు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు 15వ వచనంలో, అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తిమోతి గారు, జీవము గల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియాలని నేను నీకు ఇవన్నీ చెప్తున్నాను. సో ఈరోజు నా ప్రసంగం అంతా మర్చిపోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్నటువంటి నాయకులు, వారు ఎల్డర్స్ అయినా, డీకన్స్ అయినా, సప్లై పాస్టర్స్ అయినా, ఎగ్జిక్యూటివ్ పాస్టర్స్ అయినా, ఎవరైనా సంఘంలో పరిచారం చేసే నాయకులకి ప్రధానమైన లక్షణం ఏంటంటే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తోటి వాళ్ళు ఏం చేయాలంటే మందకు మాదిరులుగా కాయుచు వాటిని సంరక్షించి పోషించి వాటి క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి. అండ్ ఆఖరి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు తన గొర్రెలను గూర్చి ఆయన లెక్క అడుగుతాడు. మనము లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాము అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనము మందను కాయాలి. జీవము గల దేవుని సంఘములో నాయకులు ఈలాగు ప్రవర్తించాలి. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాల స్తుతులు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయనా, దేవుని సంఘములో, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, ఎలాగో నడుచుకోవాలో మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ రోజున ప్రభువా, సంఘ నాయకులు ఎలా నడుచుకోవాలో మేము నేర్చుకున్నాం. ఆ రీతిగా మేము నడుచుకొని సంఘ క్షేమం కొరకు మేము పనిచేస్తూ ప్రధాన కాపరివైన మీరు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని ఆ యొక్క మహిమలో మేము ప్రవేశించడానికి, మేము సరి అయినటువంటి లెక్క ఒప్పజెప్పడానికి, మమ్మల్ని మేము బలపరచుకొని ఆయత్తపరచుకోవడానికి
మీ కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.